హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మమ్మీ చేపల కొట్టుకెళ్ళి ఒక 2 కేజీలు చేప తీసుకురమ్మంటే నేను వచ్చేసి బటర్ ఫిష్ తీసుకొని వస్తున్నాను. ముక్కలు వచ్చేసరికి పులుసు తగ్గట్టుగా ముక్కలు కొట్టించుకొని తీసుకొస్తున్నాను. చూడండి, తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తాను. మమ్మీ, ఇదిగో మమ్మీ, నువ్వు చెప్పిన ఫిష్ తీసుకొచ్చాను. తెచ్చినవా? మమ్మీ. ఓకే ఓకే, సరే ఫిష్ కర్రీ చేసుకుందాం రండి. ఈరోజు ఫిష్ కర్రీ తిన బుద్ధి అవుతా ఉంది. ఏమనిపిస్తుంది మమ్మీ? ఫిష్ కర్రీ తినాలనిపిస్తుందా? ఏం మమ్మీ ఇదంతా తీసే నీకు దెబ్బలు పడతాయి. మమ్మీ నువ్వు డైట్ లో ఉన్నావు కదా మమ్మీ, ఫిష్ నిజంగా ఫిష్ కర్రీ తినాలనిపిస్తుంది. తినకూడదు కదా మమ్మీ, అక్క కోసం కదా నువ్వు చేసేది. యాక్చువల్లీ నేను కూడా తింటా కదా. అవునా? నువ్వు కూడా తింటావు అయితే? నువ్వు కట్ చేయి, ఫస్ట్ కట్ చేయి. సరే పద, వంట వండేది చూపి పద. వండుతా వండుతా. ఏంటి ఆల్రెడీ ఆనియన్ వేసేసి వేస్తూనే ఉన్నావా? వేస్తూనే ఉండా. ఓకే ఓకే. ఫిష్ కర్రీ పావు తక్కువ 2 కేజీలు తెచ్చిన ఫిష్. ఈరోజు ఫిష్ పులుసు తినాలనిపిస్తుంది. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా హాయిగా చేప చేపల కూర తినాలనిపిస్తుంది. అందుకే తెచ్చుకున్నా. నేనేం చేయాలి, ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ కోసి పొయ్యి మీద వేసిన. చక్కగా వేగింది. వేగిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. పెద్ద స్పూన్లు 2 స్పూన్లు. స్పూన్ అందులో ఉంటుంది, ఇది కొలత. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీరందరం మంచిగున్నారా? మేము కూడా మంచిగానే ఉంటాం. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఫిష్ కర్రీ. ఈరోజు నా ఛానల్లో చేసే ఫిష్ కర్రీ 1 by 1 మంచిగా చూపిస్తా, ఎట్లా చేయాలో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాగొచ్చింది. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర అట్లా నలిపేసుకుందాం. కొంచెమే వేగింది, చక్కగా వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అడుగంటుంది మమ్మీ. అది అడుగంటడం కాదులే, అది పోద్ది. అదే పాయ, అది అడుగంటడం అనరు దాన్ని. ఇప్పుడు ఏం చేసుకుందామంటే రెండు స్పూన్లు కారం, 3 స్పూన్లు ఫిష్ కర్రీ కదా, పులుపు కదా, కొద్దిగా కారం పడుతుంది. 2 స్పూన్లు అన్నావు ఇప్పుడే, మళ్ళీ కదా. మళ్ళీ 4 కాదు, ఒకటి హాఫ్ అని. 1 స్పూను పసుపు, మళ్ళీ 1 స్పూన్ 2 వేసిన. 1.5. ఏంది మీ అన్యాయం ఏంది మా? ఎట్లా నువ్వు ఉండవు కదా చెప్పడానికి, అందుకని 1.5 స్పూను పసుపు వేసి చక్కగా గిట్ట కలుపుకొని. చూస్తాను వీడియోస్ అన్ని, అందరూ చూస్తాను. తెలుసు, నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు. నువ్వు నన్ను ఎంత అల్లరి పెడతావు తెలుసు. నేనే మల్లరి పెట్టినా మమ్మీ. వేగిందండి, అంతే ఎక్కువ వేగనీయకూడదు, మాడిపోద్ది మళ్ళా. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే చక్కగా పిసికి పెట్టుకున్నది చింతపండు గుజ్జు. బాగుంది చింతపండు కొడక, కొత్త చింతపండు. ఎప్పుడు పిసికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటా. వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. వాటర్ కొద్దినే పోసుకుందామండి. చేపలో నీళ్ళు ఊరుతాయి, ఊరే ఎక్కువ చారైపోద్ది. అందుకని కొంచెం పోసుకొని తర్వాత మరి చేప మునగకుండా అంతా పైనే ఉంటే అప్పుడు ఇంకో సుక్క పోసుకుందాం. అది ఉడికేసరికి నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడు మనం మూత వేసుకుందామండి. 5 నిమిషాలు అయితే తెరులుతుంది. ఈ పులుసు అంతా తెరిలేసరికి 5 నిమిషాలు అయింది. అంతసేపు మనం మూత వేసుకుందాం. తెరిలిందా మమ్మీ? తెరిలింది చూడండి. అంతలోకి తెరిలింది. అవును, పొద్దునే కదా, తొందరగా తెరిలింది. ఇప్పుడు ఈ టైంలో మనము 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. అంటే ఎవరు తిన్నంత వాళ్ళు, నేనైతే 2 స్పూన్లు పడుతుంది దీనికి. 2 స్పూన్లు వేసేసిన. చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం పులుసు చూసుకుందాం. స్పూన్తో చూస్తా. స్పూను అది నువ్వు మాత్రం టేస్ట్ చేస్తావు కాబట్టి దాన్ని స్పూన్ అట్లా నాకచ్చు అనమాట. ఇంకా తర్వాత కడిగేయడానికి వేసేయచ్చు. సరే చూడండి, పిస్సులు మంచిగా తెల్లింది కదా, సాల్ట్ కూడా వేసినాం కదా. ఇప్పుడు మనం పిసు ముక్కలు వేసుకుందాం. పిసు ముక్కలు కొద్దిగా సన్నగా కొట్టారు. నేనే ముందు తలకాయ పెద్దవి సన్నగంటే
ఆ ఫిష్ బట్టి మమ్మీ, ఫిష్ కూడా సైజు బట్టి అది ఎట్లా కొట్టాలో అట్లా కొడతారు అన్నమాట. కింద పొట్ట భాగం ఏమో ఫ్లాట్గా కొడతారు. కొద్దిగా చిన్న పీసే కదా, పావు తక్కువ 2 కేజీలు ఉన్నది. అవును, 2 కేజీలు సుమారు. అవును, సుమారు 2 కేజీలు. అందుకని మనం పెద్ద పెద్ద పీసులన్నీ ఫస్ట్ వేసుకుందాం, చిన్న చిన్న పీసులన్నీ పైన వేసుకుందాం. సో ఫిష్ కర్రీ రైసా సంగట? రైసే, అన్నమే. 2 మంచిగా జల్లి గిన్నెలో వడపోసుకుంటే మనకు నీళ్ళే ఉండవు. గిన్నెలో పెట్టి అట్నే పోయొద్దు, జల్లి గిన్నెలో పోసుకోండి. సుక్క నీసు నీళ్ళు లేకుండా మంచిగా ఉడిచిపోతాయి. ఇప్పుడు మనం చక్కగా అంతా సమానంగా అనుకుందాం. చూడు, నీళ్ళు సరిపోయినాయి, ఇట్లనే ఉండాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు ఊరుతాయి, మళ్ళీ తర్వాత ఇనికిపోతాయి. ఇట్లానే ఉండాలండి. చాలు. అంతా ఆ ముక్కలు చూడు మమ్మీ, దూదులు ఉన్నట్టు. అవును, బాగుంది. కూరలో ముంచు వాటిని. సరే, మళ్ళీ మనము 15 మినిట్స్ చక్కగా ఉడకనిద్దాం. చక్కగా అంటే మంచిగా 15 నిమిషాలు. మమ్మీ ఎక్కడ దాకా వచ్చింది వంట? అయిపోయింది, ఉడికింది మంచిగా. అయిపోయింది అంటే అయిపోలేదు, తినడం అయిపోలేదు. మంచిగా 15 నిమిషాలు ఉడికింది ఈ రకంగా. చూడండి, ఇప్పుడు మనం గంటి పెట్టి కలిపెట్టొద్దు. అట్లా చేత్తో పట్టుకొని ముక్కలు చెదిరిపోతాయి. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, ఉంది బాగానే ఉంటుంది. అది ఉడికి అసలు కనపడదు. ఇప్పుడు మనం ఇప్పుడు 2 ఐటెంలు, ఒకటి కొత్తిమీర, రెండోది ఫిష్ కర్రీ మసాలా. అది నేను కుకింగ్ ఛానల్ మాత్రం నీది, నేను చెప్పాలనా? ఎంత చెప్పచ్చు. మాత్రం నా వాయిస్ బాగుంటుందని మనోళ్ళు అంటుండ్రని. బాగుంటుంది వాయిస్. పద్మావతి గారు కూడా అంటారు, అందరూ అంటారు, చాలా మంది అంటారు. చేసినానండి మసాలా. ఇప్పుడు మనం కెలబెట్టకుండా కొద్దిగా ఇట్లా పైన ఉండేది కొద్దిగా ఇట్లా అనుకుందాం. నీకు ఇంకోటి తెలుసా, నీ వంటను పొగడడం కంటే నా వాయిస్ని పొగిడేటోళ్ళే నా ఫ్యాన్సే ఎక్కువ. వాయిస్కే ఫ్యాన్స్ ఎక్కువ. అయినా నేను వంట చేయబట్టే కదా నీ వాయిస్ కూడా వచ్చేసింది. అంతేలే, కానీ నువ్వు పెట్టిస్తేనే నేను వంట చేయగలుగుతున్నా. ఇట్లా ఒకరికొకరం, నీకు నేను సాయం, నాకు నువ్వు సాయం. నీ వంట లేకపోతే అసలు నాకు మాట్లాడే అవకాశం యాడ్ ఉండేది. అవును, కానీ నువ్వు పెట్టిపోతే నేను వంట చేసే అవకాశం యాడ్ ఉండేది. అసలు నువ్వు నన్ను కనకపోతే నేను ఎక్కడ పెట్టించుకున్నాను? అసలు నేను పుట్టకపోతే నిన్ను అడగనేదాన్ని. అది ఎక్కువైపోయింది. నీ వల్ల నేను కదా ఇంకా అంతకుముందు ఎటు చూపి అంత ఎటో పోతుందా? ఇదిగోండి తోక, ఇదిగోండి తలకాయ, ఇదొక తలకాయ ముక్క, ఇదొక తలకాయ ముక్క. ఇంక ఇవన్నీ మంచి పీసులు. అంటే ఆ తలకాయ ముక్కలు మంచిగా, అవి కూడా మంచివే, అన్నీ మంచివే. చూడండి, బాగుంటుంది. పిసుకు అలా చేపల కూర తినాలనిపిస్తుంది బాగా, అందుకే తెచ్చుకున్నాను. సరే, ఎక్కువ అంటే చెదిరిపోద్ది, చెదురుతుంది. ఉడికింది, బాగా ఉడికింది. ఇక బంద్ చేసుకుందాం, తప్పుకున్న మూత వేసుకొని బంద్ చేసుకుందాం. ఆపై ఈరోజు సింపుల్ వంట కదా, చేపల పులుసు, ఫిష్ కర్రీ. బావా దా కూర్చో. కూర్చో వచ్చింది. మా ఆయన పని నుంచి లేటుగా వచ్చిండు. హాయ్ డాడీ. ఎలా ఉంది ఈరోజు వర్క్? బాగా బిజీ స్కెడ్యూలా? కొద్దిగా బిజీ వర్క్ మీద. నీ పని ఎప్పుడు బిజీనే డాడీ. బిజీ లేకపోతే ఎట్లా? వైట్ రైస్ చేపల కూర, అద్దరు అదే చేపల కూర, చేపల పులుసు. మేము ఎక్కువ చేపల కూరే అంటాంలే, చేపల పులుసు కన్నా. అవునా? మీరు ఎవరబ్బా? ఇరుకుపాలెం వాళ్ళు అంటే ఎక్సాకలుగా ఉందా? చేపల కూర చూడడానికి చాలా టెంప్టింగ్గా, చాలా మంచిగా ఉంది మమ్మీ. చాలా బాగుంది నేను. అందుకే ఈరోజు నేను కూడా భోజనం చేస్తాను. ఓకే, లైట్గా తిను, పర్లేదు. బావా, నీకోసం చేపల కూర. చేపల కూర కొద్దిగా జాగ్రత్తగా వేయాలి. అలా చికెన్ మటన్ లాగా గబ్బ వేస్తే కలిసిపోతాయి, ఇరిగిపోతాయి.
ముక్కలు ముక్కలు ఇరిగిపోతాయి కొద్దిగా. ముక్కలు చెదిరిపోతాయి. ముక్కలు చెదిరిపోతాయి చూడు. ముక్కలు చెదిరిపోతాయి, ఎందుకని కొంచెం జాగ్రత్తగా వేయాలి, నిదానంగా. ఈరోజు మా ఇంట్లో వైట్ రైసు, చేపల కూర డిన్నర్. ఏం బావా, ఎట్లుంది చేపల కూర? మంచిగా ఉంది, సూపర్. పులుసు సరిపోయిందా? ఉప్పు, కారం, పులుసు అన్నీ సరిపోయినాయి. అన్నీ సరిపోయింది, బాగా సరిపోయింది. ఓకే. పులుసు మా ఆయన పుల్లగా ఉండాలా. చేపల కూరలో నాకు పులుసు ఉంటేనే కనబడుతుంది, లేకపోతే నేను తినలేను. ఇటు తిరిగి బాగుంది కదా. బాగా నీకు ఒక తలకాయ ముక్క, నాకు ఒక తలకాయ ముక్క. ఏం చేప ఇది? బటర్ ఫిష్ కాదు, దీన్ని తెలుగులో ఏదో అంటారు, నవీన చెప్తా. వాలుగా తెలుగులో వాలుగా, వైట్గా మెత్తగా ఉంటుంది చూడండి, అది బటర్ ఫిష్. బటర్ ఫిష్. రండి టేస్ట్ చేద్దాం, రండి తిందాం. బాలా చేపల కూర మంచిగా అదిరింది. అదిరిందా? బాగా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. బాగానే ఉంది, మంచిగా. ఓకే. అబ్బో బాగా కలుతుంది. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది కూర. చేపల కూర, ఫిష్ కర్రీ సూపర్. ఆహా, కమ్మగా పుల్లగా ఫిష్. అబ్బా మస్తుంది. సూపర్గా ఉందండి ఫిష్ కర్రీ. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఒకసారి, ఎంత రుచిగా ఉంటుందో తెలుసుద్ది. అద్దరింది. నేను ఉంటానండి, మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి. సరే మరి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వంట చేయాలనో కామెంట్లో పెట్టండి. సరే మరి, టాటా, బాయ్. బాయ్.